దేవుని వాక్యం వింటే కాదట, దేవుని వాక్యం చదివితే కాదట, దేవుని వాక్యం ధ్యానిస్తే కదట. మరి ఏం చేయాలి? దేవుని వాక్యం యందు ఆనందించాలి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎప్పుడైనా మీ పాస్టర్ గారు ప్రసంగం చేస్తే రికార్డింగ్ పెట్టుకుని ఇంటికి వెళ్ళి విన్నారా? దాన్ని 10 సార్లు విన్నామన్నా చెప్పండి. ఇంకోటి తెలుసా, చెప్పిన ప్రసంగం ఇంకోసారి చెప్తే పెద్ద పండితుల్లో ఫీల్ అయిపోతారండి వాళ్ళందరూ. మొన్న చెప్పారు ఇదే అంటాడు. అవునా, మనం చెప్పామా? సరే, మనం చెప్పినట్టు చెప్పు నువ్వు. పోను ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వరకు చెప్పింది తిరిగి అప్ చెప్పండి నాకు, చెప్పండి. మళ్ళీ 2 సార్లు చెప్పు. మనం చెప్పారు కదండి, మొన్న చెప్పింది నీకు ఏమైనా వచ్చిందా? కానీ మీరు ఆలోచించండి, సినిమా పాటలు ఉంటాయి చూసారా? ఒక సినిమా పాటకి యూట్యూబ్లో వ్యూస్ ఎన్నో తెలుసా? 500 కోట్లు, 700 కోట్లు. ఇప్పుడు చెప్పండి, తెలుగు వాళ్ళు ఎంతమంది? 10 కోట్ల మంది ఒక్కొక్కరు ఒకసారి చూస్తే ఎన్ని కోట్లు రావాలి? 10 కోట్లు రావాలి. ఎన్ని కోట్లు వచ్చినాయి? 500 కోట్లు వచ్చినాయంటే వీళ్ళందరూ ఎన్నిసార్లు చూశారనమాట? ఎందుకు చూశారు? ఆ పాటలు అంటే మనకి ఇష్టం. అందుకని చెవులో ఇయర్ ఫోన్స్ తోసేసుకుని ఇక లోకం ఏమైపోయినా అనవసరం అండి. ఇలా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ట్రైన్ పట్టాల మీద నడుస్తున్నట్టు ఒకడు ట్రైన్ వస్తున్నప్పుడు ఏం చేస్తుంది? ఆర్న కొడతావు. ఆర్న కొట్టినా వినపడలేదండి. ఏమైంది? ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయింది.